అసలు ఎవరు నమ్మరు అంత తక్కువ బడ్జెట్ లో అన్ని మంచి అవుట్ఫిట్స్ తీసుకున్నానని చెప్పేసి. హాయ్ గైస్, దిస్ ఇస్ స్వప్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ మై వెడ్డింగ్ ప్లాన్స్. 6 అవుట్ఫిట్స్ వేసుకున్నాను నా ప్రీ వెడ్డింగ్ షూట్ లో. ఒకటి వచ్చే సారీ, ఒకటి జీన్స్, దానిపైన జాకెట్ అండ్ 3 మ్యాక్సీ ఫ్రాక్స్ అండ్ 1 లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను. ఆ ఒక్క శారీ తప్ప మిగతావన్నీ నేను మీషోలోనే తీసుకున్నాను. ఎస్, మీరు విన్నది నిజమే. నా ప్రీ వెడ్డింగ్ అవుట్ఫిట్స్ అన్నీ నేను మీషోలోనే తీసుకున్నాను. సో ప్రతి ఒక్కటి నా బడ్జెట్లోనే. మీరు నమ్ముతారా? అసలు నేను మొత్తం 1500లో తీసుకున్నాను. ఇంపాసిబుల్. ఎలా కుదురుతుందయ్యా? ఎస్, కుదురుతుంది. ఎలా కుదురుతుందంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనం ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే అవుట్డోర్లోనే షూట్ చేస్తాం కాబట్టి మనం హెవీ వర్క్ ఉన్న వేసుకోలేము, లెహంగాలు వేసుకోలేము, అవన్నీ వేసుకోలేము. కాబట్టి సింపుల్గా మ్యాక్సీ ఫ్రాక్స్ కానీ జీన్స్ కానీ సింపుల్ శారీస్ కానీ వెళ్తాం. సో వాటికి మనం వెళ్తే కంపల్సరీ మన బడ్జెట్లోనే అయిపోతుంది. నేను అదే ఫాలో అయ్యాను కాబట్టి నాకు 2500 అయిపోయింది. ఆ 2500లో నేనేమేమి తీసుకున్నానంటే జీన్స్, దాని మీదకి టాప్, దాని మీదకి జాకెట్, అలాగే 3 మ్యాక్సీ ఫ్రాక్లు, ఒక లాంగ్ ఫ్రాక్, నేను వేసుకునే శారీ మీదకి బ్లౌజ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. సో అన్నిటికీ సరిపడా ఒక పెయిర్ స్లిప్పర్స్ తీసుకున్నాను, అక్కడ 2 పేర్స్ షూస్ తీసుకున్నాను. ఈ 4 ఫ్రాక్స్ నేను తీసుకున్నాను. ప్రతి ఒక్కటి నేను మీషోలోనే తీసుకున్నాను. ఈ వైట్ ఫ్రాక్ అండ్ దెన్ దిస్ బ్లాక్ ఫ్రాక్ అండ్ గ్రీన్ ఫ్రాక్, పింక్ ఫ్రాక్ ఆల్సో. అలాగే జీన్స్ కూడా, దాని మీద ఉన్న బ్లేజర్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. చూసారు కదా గైస్, నేనైతే నా బడ్జెట్లో ఎంత మంచి అవుట్ఫిట్స్ తీసుకున్నాను. అలాగే అవుట్డోర్ షూట్కి సెట్ అయ్యేలాగా, నాకు కంఫర్టబుల్గా ఉండేలాగా, వీడియోగ్రఫీకి ఎక్సలెంట్గా కనిపించేలాగా మంచి మంచి అవుట్ఫిట్స్ అయితే నేనైతే తీసుకున్నాను. మీరు కూడా మీ బడ్జెట్లో ఇలాంటి అవుట్ఫిట్స్ తీసుకోవాలంటే నాకైతే కమెంట్లో లింక్ అని కమెంట్ చేసేసేయండి. అలాగే ఇంకా మోర్ అప్డేట్స్ కోసం మన పేజ్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.